అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. చిలుకూరు బాలాజీ ఆలయ పూజారి రంగరాజన్కు పితృవియోగం సంభవించింది. రంగరాజన్ తండ్రి సౌందరరాజన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో సౌందరరాజన్ బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. గతంలో ఆయనకు సాంప్రదాయ సంరక్షణ దీపం బిరుదు ప్రదానం చేశారు. 1981లో ఏపీ ప్రభుత్వం నుండి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు సౌందరరాజన్. ఇక చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకులు సౌందరరాజన్ కన్నుమూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. గత కొంతకాలం నుంచి వృద్ధాప్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. చిలుకూరులోని ఆయన నివాసంలోనే సౌందరరాజన్ కన్నుమూశారు. సౌందరరాజన్ వయస్సు 90 ఏళ్లు. చిలుకూరు బాలాజీ ఆలయానికి ఆయన ప్రధాన అర్చకులుగా ఉన్నారు. వృద్ధాప్య సమస్యలతో కొంతకాలంగా బాధపడుతున్నారు. వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యలతో సౌందరరాజన్ కన్నుమూసినట్లుగా ప్రకటించారు ఆయన కుటుంబ సభ్యులు. ఇక దేవాలయాల స్వయం ప్రతిపత్తి కోసం, హుండీ లేని ఆధ్యాత్మిక పాలన కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారు. ఆలయంలో హుండీ లేకుండా, వీఐపీ దర్శనాలు లేకుండా అందరికీ సమానంగా స్వామి దర్శనం కల్పించే సాంప్రదాయాన్ని కొనసాగించారు. చిలుకూరు బాలాజీ టెంపుల్కు వెళ్లే ప్రతి ఒక్కరికి సౌందరరాజన్ మాటలు గుర్తుండి ఉంటాయి. కళ్ళు తెరిచి స్వామివారిని చూడండి, కళ్ళు మూసుకొని కాదు అనే ఆయన మాటలు భక్తుల్లో విశేషంగా గుర్తింపు పొందాయి. ఆయన కుమారుడు సిఎస్ రంగరాజన్తో కలిసి ఆలయ సాంప్రదాయాలను కాపాడటానికి, ఆలయ స్వతంత్రతను నిలబెట్టడానికి అలుపెరగని కృషి చేశారు. The Supreme Court has delivered a very historical judgment. The judgment which gave back the administrative powers and responsibility to the royal family of Trivandrum of Ananta Padmanabha Swami Temple. My father, Dr. M.V. Soundararajan, has also impleaded in this case as an intervener in 2011, praying that the Padmanabha Dasas, the people who have surrendered their entire kingdom to the service of the Lord, they should be protected. Their rights should be protected. Their heritage, their legacy should be protected. Every point which my father had requested has been accepted by the Supreme Court. We are thankful to the judges, Justice U.U. Lalit and Justice Indu Malhotra ji, for delivering an excellent verdict which will have a bearing on all the temple cases in the country. Article 26 will be properly interpreted and all the rights of the deities will be restored. Sarve jana sukhino bhavantu, samasta sanmangalani santu.